బంగారం ధర తగ్గింది. నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు దిగొచ్చింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పడిపోయిందని బులెటిన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం దిగొచ్చింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70కి క్షీణించింది. దీంతో 51,170కు దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 50 తగ్గుదలతో 46,910కి క్షీణించింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా అదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర రూ. 90 దిగొచ్చింది. దీంతో 52,120కి తగ్గింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.12% దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,811లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 0.78% పెరుగుదలతో $19.68లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹100 క్షీణించింది. దీంతో 47,750కు దిగొచ్చింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. ₹100 తగ్గుదలతో 48,950కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర 90 తగ్గింది. 52,120కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.